మాజీ మంత్రి హరీష్ రావు చిచాట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో కుంభకోణానికి తెరలేపిందని ఆరోపించారు. రాష్ట్రంలో హ్యామ్ రోడ్ల టెండర్ల పేరిట కాంగ్రెస్ భారీ దోపిడీకి ప్లాన్ చేసిందని ఆరోపించారు. హ్యామ్ రోడ్ టెండర్ల ద్వారా రాష్ట్రంలో దాదాపు 18,000 కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతోందని హరీష్ రావు ఆరోపించారు. కేవలం కమిషన్ల కోసమే హ్యామ్ రోడ్ల పేరిట టెండర్లను పిలిచారన్నారు. ఈ టెండర్ల ద్వారా వచ్చిన డబ్బులను 4 రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు పంపిస్తారంటూ హాట్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే హ్యామ్ రోడ్ టెండర్లను రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. టెండర్లను రద్దు చేసి పారదర్శకంగా నిర్వహించాలన్నారు. సిఓటి అనుమతి 5% సీలింగ్ తప్పనిసరి చేయాలన్నారు. అలాగే మొబిలైజేషన్ అడ్వాన్స్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హ్యామ్ రోడ్ టెండర్లపై సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. సివిసి సహా అన్ని విచారణ సంస్థలకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. అవినీతికి కారణమైన అధికారులు, కాంట్రాక్టర్లపై బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు హరీష్ రావు.